నమస్తే అండి. వెల్కమ్ టు రోజా వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు కార్తీక పురాణం 12వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా చెప్తున్నాడు. ఓ జనక మహారాజా, కార్తీక మాస సోమవార వ్రత మహత్యాన్ని, కార్తీక ద్వాదశి వ్రత విశిష్టతను, సాలగ్రామ అర్చన విశేష ఫలితాన్ని చెబుతాను. శ్రద్ధగా వినుము అని వశిష్ఠుడు జనకునితో చెప్పసాగాడు. కార్తీక మాసమున సోమవారం నాడు స్నానము దానము చేసి సాయంకాలమున దేవాలయమునకు వెళ్లి దైవదర్శనము చేసుకుని నక్షత్రములను దర్శించుకుని భుజించువారు విష్ణులోకమును పొందగలరు. కార్తీక మాసమున శనిత్రయోదశి వచ్చిన ఆ శనిత్రయోదశి వ్రతమును చేసిన వారు సకల దోషములు పోగొట్టుకుని గొప్ప మేలు పొందురు. కార్తీక సోమవారం నాడు స్నానము దానము ఉపవాసములు చేసిన వారు పొందే ఫలము అనంతము. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున స్నానము దానము ఉపవాసములు చేసిన వారికి అనంత పుణ్యము కలుగును. కార్తీక శుద్ధ పాడ్యమి నాడు, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు, కార్తీక శుద్ధ ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం చేసిన వారు ఆ రాత్రి విష్ణాలయమునకు వెళ్లి శ్రీహరిని పూజించి జాగరణ చేసిన వారికి విశేష పుణ్యము కలుగును. ఏకాదశి జాగరణ మరునాడు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు బ్రాహ్మణ సమారాధన చేయవలెను. పిమ్మట గృహస్థులు పూజించవలెను. ఆ విధముగా కార్తీక ద్వాదశి వ్రతము చేసిన వారికి ఇహమందు సర్వ సౌఖ్యములు, పరమందు నారాయణ లోకము లభించగలదు. సూర్యగ్రహణ సమయమున గంగా స్నానము చేసి గ్రహణ కాలములో బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టినా కలిగే విశేష ఫలితము అమోఘము. అట్టి ఫలితమే కార్తీక ద్వాదశి వ్రతము ఆచరించినా కలుగును. శ్రీమన్నారాయణుడు కార్తీక ద్వాదశి నాడు శేషశయ్య నుండి లేచును. కావున శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనది కార్తీక ద్వాదశి వ్రతము. బ్రాహ్మణులకు కార్తీక ద్వాదశి నాడు శాకాదులతో గాని మంచి పెరుగుతో గాని భోజనము పెట్టాలి. కార్తీక మాసములో వస్త్రదానము విశేష ఫలితమునిచ్చును. వారికి విష్ణులోకము లభ్యము. కార్తీక మాసములో ఆవు కొమ్ములకు బంగారు కొమ్ములు, డెక్కలకు వెండి డెక్కలు పెట్టి అలంకరించి దాని దూడతో కూడా పాలు ఇచ్చు ఆవును దానమిచ్చిన ఎడల ఆవునకు ఎన్ని వెంట్రుకలుండునో అన్ని ఏండ్లు ఇంద్రలోకమునందు స్వర్గ ఫలములు పొందుదురు. కార్తీక శుద్ధ పాడ్యమి పౌర్ణమిలందు కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారికి కోటి జన్మల పాపములు నశించును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు యజ్ఞోపవీతమును సదక్షిణతో దానము ఇస్తే ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు బంగారు తులసి మొక్కలు చేయించి జ్ఞాని అయిన బ్రాహ్మణునకు దానమిచ్చిన వారికి, సాలగ్రామము దానమిచ్చిన వారికి 4 సముద్రముల మధ్య ఉన్నంత ప్రదేశము దానమిచ్చిన దానితో సమానము. దీనికి సంబంధించిన కథ ఒకటి చెప్తాను అని వశిష్ఠుడు జనక మహారాజుతో ఇట్లు చెప్పెను. ఓ జనక మహారాజా, పూర్వకాలమున గోదావరి నదీ తీరమున ఒక గ్రామమునందు ఒక కోమటి నివసించుచుండేవాడు. వాడు పరమలోభి, కూడబెట్టుటయే గాని ఖర్చు పెట్టుట తెలియనివాడు. భార్యా బిడ్డలకు కూడా కనీసము తిండి పెట్టక తాను తినక జీవితము వెళ్లదీసేవాడు. తప్పుడు తూకములు, తప్పుడు వ్యాపారములు వాడి నిత్యకృత్యములు. దైవభక్తి, పాపభీతి అంటే ఏమిటో కూడా వాడికి తెలియవు. ఎక్కువ వడ్డీకి పెద్ద మొత్తములో ధనమును పక్క గ్రామంలో బ్రాహ్మణునికి అప్పు ఇచ్చాడా కోమటి. గడువు పూర్తయినది. బాకీ డబ్బు ఇమ్మని బెదిరించాడా వైశ్యుడు. అందులకు బ్రాహ్మణుడు 1 నెల రోజుల గడువు అడిగాడు. ఒప్పుకోలేదు కోమటి. బ్రాహ్మణుడు వినయముగా, అయ్యా, ప్రస్తుతము నీ బాకీ మొత్తము తీర్చు శక్తి నాకు లేదు. 1 నెల రోజులలో వడ్డీతో సహా నీ మొత్తము సర్దుబాటు చేస్తాను. నన్ను విశ్వసించు. అప్పు బాధ నరక బాధ కంటే గొప్పది. రుణము ఈ జన్మలో తీర్చలేకపోతే వచ్చే జన్మలో రుణదాత గృహములో ఏ జంతువుగానో పుట్టి సేవ చేసి తీర్చాలి. అందువలన 1 నెల గడువు ఇప్పించమని వేడుకున్నాడు. కానీ ఫలితము లేదు. కోమటి ఆగ్రహంతో ఊగిపోతూ, నా ధనమును ఈ క్షణంలోనే ఇవ్వవలెను, లేనిచో నిన్నిక్కడే చంపెదను. ఆర్థిక సంక్షోభంలోనున్న బ్రాహ్మణుడు తన బాకీ నెల ఆ క్షణంలో తీర్చగలడు. ఆవేశంలోనున్న కోమటి అన్నంత పని చేశాడు. బ్రాహ్మణుడు కోమటి కత్తికి బలైపోయాడు. పిమ్మట కోమటి భయంతో అక్కడి నుండి ఇంటికి పారిపోయాడు. రక్షక భటుల నుండి తప్పించుకుపోయిన బ్రహ్మహత్య పాతకము అతడిని చుట్టుముట్టినది. ఆ పాపము అతడికి మహారోగము రూపంలో చుట్టబెట్టి అనారోగ్యవంతుడిని చేసింది. రోగపీడితుడైన అతడు నికృష్టముగా బాధలు పడి పిమ్మట మరణించెను. వెంటనే యమకింకరులు వచ్చి అతడిని పాశమున బంధించి తీసుకుని పోయి నరకమున పడవేసి అనేక విధములా బాధించెను.
హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడులాగా దుష్టుడైన ఆ కోమటికి ధర్మవీరుడను సుపుత్రుడు గలడు. అతడు మహాధర్మాత్ముడు. తండ్రి సంపాదించిన విశేష ధనమును దాన ధర్మాలకు, అన్న సంతర్పణలకు ఖర్చు పెట్టుచు, బీదలకు విశేషముగా వస్త్రదానము చేయుచు, నూతులు, చెరువులు, కాలువలు త్రవ్వించుచు ప్రజలకు నీటి కొరతను తీర్చుచుండెను. బ్రాహ్మణులచే యజ్ఞ యాగాదులను విరివిగా జరిపించుచుండెను. ధర్మకార్యములకు ధన సహాయము చేయుచుండెను. నిరతాన్న దాతయే కీర్తి సంపాదించెను. కాలము దొర్లుతోంది. మంచి పనులు చేసిన వారికి అంతా మంచే జరుగుతుంది. ధర్మవీరుడి అదృష్టము వలన త్రిలోక సంచారి అయిన నారదుడు యమలోకము నుండి భూలోకమునకు వచ్చి ధర్మవీరుడు గృహమునకు వచ్చెను. నారద మహర్షి తన గృహమునకు వచ్చినందుకు ధర్మవీరునికి మహా ఆనందకరమైనది. ఆ మహర్షికి సాష్టాంగ నమస్కారము చేసి, ఓ మహాత్మా, తమరి రాకతో నా ఇల్లు పావనమైనది. ముల్లోక విశేషములు తెలియచేయుడని కోరెను. నారదుడు చిరునవ్వు నవ్వి, నాయనా ధర్మవీరా, నీ తండ్రి బ్రహ్మహత్యా పాతకము వల్ల మహానరక యాతనలు యమలోకంలో అనుభవిస్తున్నాడు. అతడిని నరకము నుండి విముక్తి చేయు బాధ్యత నీపై గలదు. అందులకు కార్తీక ద్వాదశి నాడు స్నాన దానాదులతో ఏమి చేసినా మహాపుణ్యము లభించి విష్ణు అనుగ్రహము పొందగలరు. 4 వర్ణముల వారును 4 జాతుల వారును స్త్రీ పురుష భేదము లేక సూర్యుడు తులారాశిలో నుండు సమయమున కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానము చేస్తే జన్మ జన్మాంతరములందు వారు చేసిన పాపములు నశిస్తాయి. అందువల్ల నువ్వు కార్తీక ద్వాదశి వ్రతము చేసి సాలగ్రామం దానం చేసి నీ తండ్రికి నరకలోక విముక్తిని కలిగించుము అని హితోపదేశం చేశాడు. నారదుడి మాటలు రుచించలేదు ధర్మవీరుడికి. అతడిట్లు పలుకసాగాడు. గురుదేవా, నేను భూదాన, గృహదాన, కన్యాదానములు అనేకం చేశాను. దీనివల్ల భూదానం పొందిన వారు భూములను దున్నుకొని సుఖముగా జీవిస్తున్నారు. నా వల్ల గృహదానములు పొందిన వారు హాయిగా ఇంట్లో ఎండా వానలు పడకుండా జీవిస్తున్నారు. ఎన్నో వివాహములకు నేను ఆర్థిక సహాయం చేశాను. అందరూ సుఖ సంతోషములతో ఉన్నారు. మనం చేసే దానం అవతలి వారికి ఉపయోగం ఉండాలి. ఈ పుణ్య ఫలాల వలన నా తండ్రి నరకము నుండి బయటపడాలి గదా. సాలగ్రామము అంటే అది ఒక రాయి. రాయిని దానంగా ఇవ్వడం వల్ల తీసుకున్న వానికి ఏమి లాభము? ఇచ్చిన దానికి నాకు ఏమి ఫలము? ఇటువంటి దానము చేయుట వలన కాలము, శ్రమ వృధా అని పలికెను. విన్నాడు నారదుడు. జవాబు చెప్పసాగాడు. నాయనా ధర్మవీర, సాలగ్రామమును రాయిగా భావించకు. అది విష్ణు, శివ స్వరూపం. అన్ని దానముల కంటే సాలగ్రామ దానం విశిష్టమైనది. నీ తండ్రిని నరకము నుండి విముక్తి చేయుటకు సాలగ్రామ దానం తప్ప మరో మార్గం లేదు. నారదుడు చెప్పవలసింది చెప్పి వెళ్ళిపోయాడు. పెడచెవిన పెట్టాడు ధర్మవీరుడు. మహాత్ముల మాటలు పెడచెవిన పెట్టిన వారు ఇబ్బందులకు గురవుతారు. అందుకు ధర్మవీరుడు అతీతుడేం కాదు. కొంతకాలానికి అతడు గతించాడు. మహాత్ముడైన నారదుడి మాటలను పెడచెవిన పెట్టిన పాపానికి, సాలగ్రామ దానము చేయని దోషానికి భయంకరమైన పులిగా పుట్టాడు. తర్వాత జన్మలో కోతిగా పుట్టాడు. తర్వాత కొన్ని జన్మలు ఎద్దుగా పుట్టాడు. తర్వాత జన్మలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంట ఆడపిల్లగా జన్మించెను. యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆమెకు సదాచార సంపన్నుడైన బ్రాహ్మణుని కుమారునితో వివాహం చేశాడామె తండ్రి. పూర్వజన్మ పాపం ఆమెను ఇంకా వెంటాడుతోంది. దురదృష్టవశాత్తు ఆమె భర్త వివాహమైన అతి కొద్ది కాలానికే మృత్యువాత పడ్డాడు. బ్రహ్మజ్ఞాని అయిన బ్రాహ్మణుడు తన బిడ్డకు ఈ అకాల వైధవ్యమునకు కారణమును దివ్య దృష్టితో వీక్షించాడు. ఈ అనర్థానికి కారణము ఆమె తన పూర్వజన్మలో నారదుని మాటలకు తిరస్కారము, సాలగ్రామ దానము చేయకపోవడమేనని గ్రహించాడు. విషయం గ్రహించిన అతడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన కుమార్తెను యథావిధిగా స్నానము చేయించి సర్వశాస్త్రములు చదివిన బ్రాహ్మణునికి సంపుటియుక్తమైన సాలగ్రామమును దానము చేయించెను. ఆమె అదృష్టము కొద్దీ ఆ రోజు కార్తీక సోమవారము సాలగ్రామము దానము ఈ 2 విశేష పుణ్యము వలన మృతి చెందిన ఆమె భర్త లేచి కూర్చున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. జీవించిన భర్తతో ఆ బ్రాహ్మణ స్త్రీ చిరకాలము సకల సుఖములు అనుభవించి అంత్యమున సుమంగళిగా స్వర్గమునకెళ్ళెను. తర్వాత జన్మములో ఆ బ్రాహ్మణ కుమార్తె ఒక పండితునికి కుమారుడిగా పుట్టెను. అతడు మహాజ్ఞాని. ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతము చేస్తూ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామము దానము చేయుచు కోమటి జన్మలో నారదుడు చెప్పిన సాలగ్రామ మహత్యము గుర్తుకు రాగా
తండ్రి చేసిన బ్రహ్మహత్య దోషమును పోగొట్టుటకు సంపుటీకరణ చేసిన సాలగ్రామమును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఒక విప్రోత్తమునికి దానము చేసెను. దానితో నరకమున ఉన్న అతని తండ్రికి నరక విముక్తి కలిగి కుమారుడు చేసిన సాలగ్రామ దానము వలన స్వర్గమునకు వెళ్ళెను. ఈ విధముగా బ్రాహ్మణుడు పవిత్రముగా జీవిస్తూ ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతము యథావిధిగా నిర్వహిస్తూ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామ దానము చేస్తూ జీవితాన్ని ప్రశాంతంగా గడిపి అంత్యమున దేవలోకమునకు వెళ్ళెను. ఓ జనక మహారాజా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున చేసిన సాలగ్రామ దానఫలము ఇంతని చెప్పలేము. కోటి జన్మల పాపములను కూడా కూకటి వేళ్లతో పెకలించే మహత్తు గలది సాలగ్రామ దానము. అందువలన ప్రతి ఒక్కరూ అవకాశము ఉన్నంతలో సాలగ్రామము దానము చేసి జీవితాన్ని మంగళమయం చేసుకోవడం మంచిదని సాలగ్రామ మహత్యాన్ని ముగించాడు వశిష్ఠుడు. ఈ అధ్యాయము ద్వారా తెలుసుకోవలసిన విషయములు ఏమిటంటే, పెద్దల మాట పెడచెవిన పెట్టరాదు, బ్రహ్మహత్య మహాపాతకము, మన సంపాదనలో కొంత భాగం దాన ధర్మాలు చేసుకోవాలి, మొత్తం దాచుకోవడం దోచుకోవడం వల్ల అనర్థాలకు దారితీస్తుంది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామ దానం విశేష పుణ్య ఫలప్రదం. మన ముందు తరాలు మన తర్వాత తరాలు తరించాలంటే దాన ధర్మాలు చేసుకుంటూ ధర్మాత్ములుగా జీవించడం అవశ్యం. 12వ అధ్యాయము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.